సినిమా అయిన నేను మిస్టర్ బిన్ అన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. తెలుగు జనాల్లో నిర్మాత దిల్ రాజు సినిమా బ్రాండ్ కున్న వాల్యూని చూసి ఆశ్చర్యపోయా. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని ఇడ్లీలు వేసుకునే వ్యక్తి శతమానం భవతి సినిమా గురించి మాట్లాడుతూ దిల్ రాజు సినిమా తప్పకుండా బాగుంటుంది, ఫ్యామిలీ అంతా వెళ్లి చూడొచ్చు అని తను ఉత్సాహపడుతున్నాడు. తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ని ఉత్సాహపరుస్తున్నాడు. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వచ్చింది. దిల్ రాజు ఏ ధైర్యంతో ఇద్దరు సూపర్ స్టార్స్ తో పోటీ పడుతూ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు అన్న విషయానికి సంబంధించి. పండగ సందర్భాన్ని పురస్కరించుకుని శతమానం భవతి ఈ వారం థియేటర్లకు వచ్చింది. సినిమా టైటిల్, ప్రమోషన్ లో కనిపిస్తున్న కంటెంట్ ను చూసి ఇదో క్లాస్ సినిమా అనేసుకున్నాం. ఎప్పట్లానే నేను సి సెంటర్ లో ఈ సినిమాని చూశాను. థియేటర్ లో కనిపించిన జనాలను చూసి దిల్ రాజు బ్రాండ్ ని, పండగ సీజన్ వాల్యూని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా అటెన్షన్ ని పట్టుకున్న ఈ శతమానం భవతి ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఆత్రేయపురం అనే ఊరు, ఆ ఊరిలో రాఘవరాజు అనే పెద్ద ఆయన ఉంటారు. ఆయన కుటుంబ కథే ఈ సినిమా. రాఘవరాజు గారి కథను పోలిన కథలు ఎన్నో మన మధ్యన ఉన్నాయి. చాలా మంది అందులో పాత్రలే. ఉద్యోగాల కోసం, ఉన్నత స్థానం కోసం ఉన్న ఊరిని వదిలిపెట్టి ఎక్కడికో వలసెళ్లిపోయిన వాళ్ళు, వయసు మీద పడి ఊళ్లలో ఒంటరిగా బతుకుతున్న అమ్మా నాన్నల గురించి, వారి ఆనందం గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అన్న సందేశాన్ని ఈ పండక్కి మోసుకొచ్చింది శతమానం భవతి. విశ్లేషణ విషయానికి వస్తే, శతమానం భవతి అంటే 100 ఏళ్లు హాయిగా వర్ధిల్లు అని దీవించటం. అలా దీవించాలన్నా, ఆ దీవెనను అందుకోవాలన్నా ఉండాల్సింది మొహమాటం కాదు, మనసులో ఆనందం. 100 ఏళ్లు బతికామంటే బతికామన్నది కాదు ముఖ్యం, బతికినన్నాళ్ళు ఆనందంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకోవటంలో ఉన్న ఆనందం, వారు పంచే ఆప్యాయతని, మమతని కాపాడుకోవటంలో ఉన్న ఆనందం ముందు మిగతా ఆనందాలన్నీ ఆల్మోస్ట్ దిగదుడిపోయాయి. ఎక్కడో తెలియని చోట ఉంటాం, చిన్న దెబ్బ తగిలితే అయ్యో పాపం అనేవాళ్ళు, తగ్గిపోతుందిలే అని ఓదార్చేవాళ్లే ఉంటారు. అది అమ్మా నాన్న మధ్యన ఉంటే మనకు తగిలిన దెబ్బకి వాళ్ళు విలవెల్లాడిపోతారు. అది మమతంటే. వాళ్ళు పంచే ప్రేమ నిస్వార్థం, నిష్కల్మషం. అంతలా ప్రేమించే వాళ్ళకి తిరిగి మనం ఏమిస్తే రుణం తీరుద్ది. ఏం చేసినా, ఎంత చేసినా కొంత మిగిలే ఉంటది. ఘనకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, కనకాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆనందంగా జీవించడానికి పరిస్థితుల్ని కల్పించగలిగితే చాలు. అదే మనల్ని కన్నవారికి మనం అర్పించే ఘనమైన నీరాజనం అవుతుంది అని చాలా చక్కగా చెప్పింది ఈ సినిమా. కన్నవారి ఆస్తి పాస్తులకు మాత్రమే వారసులం కాదు మనం, వారి ఆనందానికి కూడా వారసులం అని అర్థం చేసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి దొరికిందని చెప్తాను. ఎందుకంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఈ సినిమా చూస్తున్నంత సేపు మా అమ్మ, మా నాన్న, ముఖ్యంగా అమ్మ సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొస్తానే ఉంది. పిల్లలు దగ్గర లేనప్పుడు తనెంత తపన పడిందో అర్థమవుతుంటే చాలా బాధేసింది. సినిమాతో నేను కనెక్ట్ అయిన ఫీలింగ్ అదే. ఈ సినిమాని చూసే వాళ్లలో చాలా రకాలైన ఫీలింగ్స్ అలానే కనెక్ట్ అవుతాయన్నది నా అభిప్రాయం. కథగా చూసుకుంటే ఈ సినిమాది చాలా సింపుల్ పాయింట్, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ని, క్యూట్ లవ్ స్టోరీని చాలా చక్కగా కలిసి మలేసి నీట్ గా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ బాలేదని కాదు, ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కాస్త డ్రాప్ అయిందని చెప్పుకోవాలి. దానికి కారణం క్లైమాక్స్ తేలిపోవటమే. ఎందుకు తేలిపోయింది అంటే, సినిమా సెంటర్ పాయింట్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్, ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ మధ్య ఓ ఇష్యూ వస్తుంది. దాన్ని మనందరం బిలీవ్ చేయం. ముందులే అర్థమైపోద్ది చివరికి ఏం జరుగుతుందో, అదే ప్లెయిన్ గా జరిగిపోద్ది. దాని మూలంగా పెద్ద ఎక్సైటింగ్ అనిపించదు క్లైమాక్స్ అంతే. అలానే లవ్ స్టోరీలో కూడా చివరిలో ఇద్దరు లవర్స్ ని కలపడానికి బోరింగ్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారు. దాన్ని కూడా ఏదో పెట్టాలంటే పెట్టినట్టు, కలపాలంటే కలిపినట్టు చేసేసారు. పోతే వాటి ఎఫెక్ట్ సినిమా మీద ఉండదనే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ మనం కొంచెం డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యేది ఓ 10-5 నిమిషాలు మాత్రమే. మిగతా 2 గంటల టైం ని చక్కగా ఎంజాయ్ చేస్తాం. క్యూట్ అండ్ నీట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ జర్నీ. చక్కటి ప్రేమ కథ కూడా ఉంది. మంచి పాటలు ఉన్నాయి. పాటలన్నింటినీ నీట్ గా సూపర్ గా తీశారు. అక్కడక్కడ కాస్త గట్టిగాను, అక్కడక్కడ లైట్ గాను ఎమోషనల్ గా టచ్ చేస్తూ చాలా సరదాగా సాగిపోద్ది సినిమా అంతా. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, మధు ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సమీర్ రెడ్డి గారి విజువలైజేషన్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. పల్లెటూరు అందాలని, అట్మాస్ఫియర్ ని చాలా చాలా అందంగా చూపెట్టారు. మిక్కీ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్స్ అనే చెప్పుకోవాలి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్, ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ మరోసారి ఈ సినిమాతో నిరూపించబడిందని చెప్పాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే, శర్వానంద్ కూల్ రోల్ లో చాలా చక్కగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఈ సినిమాకి మరో అందం అనుపమ పరమేశ్వరన్ మంచి రోల్లో కనిపించింది. చాలా
చక్కగా నటించింది. ఆ తర్వాత సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకుంది. అసలు ఈ మలయాళీలు ఇంత తొందరగా తెలుగుని ఎలా నేర్చుకుంటున్నారు? మలయాళీ మంత్రం వేసి నేర్చుకుంటున్నట్టున్నారు. సర్ప్రైజింగ్ గా అనిపించింది ఆమె తెలుగు మాట్లాడటం. ప్రకాష్ రాజ్ గారు మరో మంచి పాత్రలో గొప్పగా మెరిశారు. తర్వాత సహజ నటి జయసుధ గారు, అలాంటి నటీమణిని మనం చూస్తున్నందుకు చాలా గర్వపడాలి. పరమాద్భుతంగా నటించారు. సినిమాతో కనెక్ట్ అయితే ఆ పాత్రని అంత తొందరగా మర్చిపోవటం ఈజీ కాదు. తర్వాత నరేష్ గారు కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళే కాదు, సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు చాలా బాగా చేశారని చెప్పాలి. మొత్తంగా ఈ శతమానం భవతి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, ఈ సంక్రాంతికి దిల్ రాజు ఆయన టీం కలిసి వేసిన అనుబంధాల ముత్యాల ముగ్గు ఈ సినిమా మన సంస్కృతిని, మన అనుబంధాలని మరోసారి ఆస్వాదించే అవకాశం ఈ సినిమా ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. శతమానం భవతి సినిమాకి నేనిచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.